హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనకి షుగర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఇవి ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగిన ప్రతిసారి బయట అన్హెల్దీ ఐస్ క్రీమ్ ఇవ్వలేం కదండి. అలాంటప్పుడు ఇంట్లోనే ఐస్ క్రీమ్ని హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కస్టర్డ్ పౌడర్ లేదు, షుగర్ లేదు అంటుంది, మరి వేటితో ప్రిపేర్ చేస్తుంది అనుకోకుండా వీడియో చూసేయండి, మీకే తెలిసిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో నీళ్లు వేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను నానబెట్టుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు చిక్కటి పాలు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పుని నీళ్లు మొత్తం వంపేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పుని పాలల్లో బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పాలేమీ లేకుండా ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇలా గరిటె తీసుకొని శనగపప్పుని తీసుకోవాలి. శనగపప్పుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో ప్రెస్ చేసామంటే మెత్తగా అయిపోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడకడానికి సుమారు నాకు 20 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వరకు ఖర్జూరాలని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోపల విత్తనాలు తీసి వేసుకోవాలండి. ఐస్ క్రీమ్లో షుగర్కి బదులుగా ఇలా ఖర్జూరాన్ని యూజ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా అండి. ఇక్కడ నేను 1/2 కప్పు శనగపప్పుకి 1 కప్పు వరకే ఖర్జూరాలని వేసుకున్నానండి. అలాగే 10 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న 10 బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పలుచగా కాదు, అలాగని మరీ స్టిక్కీగా కాదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని కానీ ఎయిర్ టైట్ బాక్స్ని కానీ తీసుకొని ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంతా కూడా ఇలా చదునుగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవాలి. ఇక్కడ నేను నా దగ్గర బాదం అలాగే కాజు ఉంటే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బాక్స్తో పాటు చిన్న చిన్న టీ గ్లాసుల్లో కూడా వేసుకున్నానండి. వీటిని కూడా సేమ్ బాక్స్తో పాటు 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసి తీసుకోవాలి. అంతేనండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ, చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్